దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నమ్మకై దేవుని వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. హరారీయుడైన శాకారు కుమారుడగు అహియాము ఊరు కుమారుడైన ఎలీపాలు పరిశుద్ధాత్మ దేవుడి వాక్కుతో మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా. సందర్భం ఏమిటి అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, దావీదు సైన్యంలో ఒక వ్యక్తిని గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు మనము చదువుకున్న వ్యక్తి అహియాము అనే వ్యక్తి. ఈ అహియాము అనే వ్యక్తి దావీదు సైన్యంలో ఒక వ్యక్తిగా ఉన్నాడు. ఈ అహియాము అనే పేరు కలిగిన వాడు బైబిల్ గ్రంథంలో ఇతడొక్కడే తప్ప మరొక వ్యక్తి లేడట. కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు కొంతమందికి ఒక్కొక్కళ్ళలో ఉంటూ ఉన్నాయి. అయితే ఈ అహియాము ఎవరు కుమారుడంట చెప్పండి? శాకారు కుమారుడు. శాకారు కుమారుడైన అహియాము అనే వ్యక్తి గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాము. అహియాము అనే పేరుకు అర్థం ఏమిటనంటే తల్లి సహోదరుడు అని అర్థం. బైబిల్ గ్రంథంలో తల్లులుగా పిలువబడిన వారు కొందరున్నారు. ఎవరనంటే మన ఆది తల్లి అయిన హవ్వ. ఆమె తల్లిగా పిలువబడింది. ఏంటనంటే జీవము కలిగిన ప్రతి వాటికి ఆమె తల్లి అని వాక్యం సెలవిస్తుంది. రెండవ వ్యక్తిని మనం చూడగలిగినట్లయితే రిబకా. ఈమె గురించి మనం చూస్తే ఈమెంట వేవేళ్లకు తల్లి అని పిలువబడింది. మూడవదిగా మనం చూడగలిగినైతే పైనున్న యెరూషలేమంట మనకు తల్లి అని వాక్యం సెలవిస్తుంది. పైనున్న యెరూషలేము మనకు తల్లి. నాలుగవ తల్లిని మనం చూడగలిగినట్లయితే మహావేశ్యగు బబులోను అనేది ఒక తల్లి స్థానములో కనబడుతుంది. ఇక్కడ హవ్వ గురించి, తర్వాత రిబకా గురించి మనము ఒక పక్కన పెడితే, ఈరోజు ఇద్దరు తల్లుల గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఎవరు ఆ ఇద్దరు తల్లులు అనంటే, తల్లి సహోదరుడు లేక తల్లి సహోదరి అని ఎవరినంటారు అంటే, ఒక తల్లి కడుపున నలుగురు బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఏమవుతారు చెప్పండి? సహోదరులు, అన్నదమ్ములు అవుతారు కదా. అలాగునే దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే పైనున్న యెరూషలేమంట స్వతంత్రురాలట, అలాగే తల్లి అనే టైటిల్తో ఉన్నది యెరూషలేం. ఈ యెరూషలేముకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటనంటే ఆ యొక్క యెరూషలేమంట సమాధానముతో ఉంటుందట, తర్వాత నిత్య స్వాస్థ్యముగా ఉంటుందంట, శాంతిని ఇస్తూ ఉంటుందట. యెరూషలేము ఎలా ఉంటుందంట? సమాధానానికి సాదృశ్యము, అంటే సమాధానానికి నిలయముగా ఉంటుంది, తరువాత స్వాస్థ్యముగా ఉంటుంది, శాంతిని కలుగు చేస్తూ ఉంటుంది ఈ యెరూషలేం. అయితే ఈ యెరూషలేము తల్లి అని నిజంగా ఉందా అనంటే, తెలుగు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. చదువు. పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఈ పైనున్న యెరూషలేము తల్లి స్థానము ఇవ్వబడింది ఈ యొక్క యెరూషలేముకి. భూమి మీద ఒక యెరూషలేము ఉన్నది. ఇది ఎక్కడున్నదంట? పాలస్తీనా దేశంలో. మరి మంచి టూరిస్టు ప్రాంతముగా మరి యెరూషలేం అనేది మనకి ఇక్కడ ఈ భూమి మీద కనబడుతుంది. ఈ భూమి మీద ఉన్న యెరూషలేము గురించి కాదు కానీ ఇక్కడ ప్రస్తావించబడింది పైనున్న యెరూషలేము, అది పరమ యెరూషలేము. ప్రతి ఒక్కరి యాత్ర కూడా అక్కడే మరి ప్రారంభమయ్యే ఆ యొక్క యెరూషలేముగా, పైనున్న ఆ యొక్క పరలోక పట్టణమే యెరూషలేముగా పిలువబడి ఉన్నది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే, ఈ పైనున్న యెరూషలేము తల్లి స్థానముగా దేవుడు ఉంచాడు. అయితే
ఆ తల్లికి సహోదరులుగా కొంతమంది చేర్చబడుతున్నారు. మొట్టమొదటిగా ఆ యొక్క ప్రాంతంలో ఎవరున్నారయ్యా అనంటే సాక్షాత్తు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏంటనంటే ఆయన అంటాడు కదా, నేనుండు స్థలంలో మీరుండులాగున మీ కొరకు నేను స్థలాలు సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు కదా, నేనుండు స్థలమున మీరు ఉండులాగున మీరు నాతో కలిసి ఉంటారు అన్నాడు. కొన్ని సందర్భాల్లో అంటాడు, అబ్రహామును కావచ్చు ఒక స్నేహితుడుగా భావించుడు, అంటే ఒక స్నేహితుడు సహోదరుడుగా కూడా దేవుడు భావించి దేవుని ప్రేమను లోకములో అనేకులకు కనుపరచడు. అంటే ఆయన కొన్ని సందర్భాల్లో అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అని అంటున్నాడు. ఆయన శాంతిని ఇచ్చే దేవుడు. అలాగునే ఆయన స్వాస్థ్యమును మనకు పంచి ఇచ్చే దేవుడు. అలాగనే ఆయన ఉండే స్థలములో మనల్ని ఉండనిచ్చే దేవుడు. మనము నిత్యము ఒక ఉనికి కలిగి జీవించే ఒక పర్మనెంట్ స్థలం అనేది ఒకటి ఉన్నదని దేవుడు ముందుగానే మనుషులకు నిర్ణయించున్నాడు. ఆ స్థలమే తల్లిగా పిలువబడుతున్న పైనున్న యెరూషలేము. అయితే ఈ యెరూషలేము తల్లి స్థానంలో ఉన్నది కాబట్టి ఈ యెరూషలేముకు మనము ప్రయాణము చేయాలి అనంటే ఒకటి మనము ఈ భూమి మీద చేయాలి. ఏంటనంటే ప్రభు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అంటాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడగుతాడు అని అంటాడు. అంటే మార్గముగా ఆయన ఒక మంచి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యందు మనము విశ్వాసం ఉంచి ఆయన రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ పైనున్న యెరూషలేము అనే తల్లి దగ్గర మనకు సహోదరత్వం అనేది కలుగుతుందట. అర్థమవుతుందా? అయితే ఈరోజు ఆ యొక్క యెరూషలేము అనే ఆ పైనున్న ఆ తల్లి దగ్గరకు మనము చేరాలి అనంటే కొన్ని క్వాలిటీస్ మనం కలిగి ఉండాలట. ఒకరి చేత మనము ఆమోదించబడాలి. ఒకరి చేత మనము మరి ఒక వ్యక్తిని మనము సంతోషపరచాలి అని లేఖనము సెలవిస్తుంది. ఎవరైనా ఎవరిని సంతోషపరచాలి అంటే జీవము కలిగిన దేవునిని మనము సంతోషపరచాలట. ఏ విధముగా సంతోషపరచాలి అనంటే ఒక తల్లి ఏమో స్వతంత్రాలుగా నిత్యమైన జీవానికి ఉనికి పట్టుగా కనబడుతుంది యెరూషలేం. రెండవ తల్లిగా ఒక మహావేశ్య అనే బబులోను కూడా ఒక తల్లి స్థానంలో ఉన్నదట. ఈ రెండో తల్లిని ఒక పక్కన మనం ఉంచితే ఈరోజు ఈ పైనున్న యెరూషలేము తల్లి స్థానంలో ఉన్నది కాబట్టి ఆ తల్లికి సహోదరులుగా ఉండాలి అనంటే కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలట. ఎవరు కోరుకుంటున్నాడు ఆ క్వాలిటీస్ అంటే? జీవము కలిగిన దేవుడే యేసు ప్రభువారే అడుగుతున్నాడు. కొన్ని క్వాలిటీస్ నీకుంటే స్థానంలోకి నీవు రాగలుగుతావు అని. ఏం కావాలి అని ఆయన అంటున్నాడు కదా. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే మనుషులని ఒక నియంతగా పాలించే దేవుడు కాదట. మనుషులకి ఒక స్వేచ్ఛనిచ్చాడు. అలాగనే అంటాడు కదా, ఆనాడు ఆదాము అవ్వలను అంటాడు, ఈ తోటలో ఉన్నవన్నీ కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడు అనే ఫలము కలిగిన దాని జోలికి మీరు పోవద్దు అన్నాడు. అంటే ఆ పండు తినేటప్పుడు వాళ్ళకు ఒక ఖచ్చితంగా ఆజ్ఞాపించాడు అనమాట. మంచి చెడులు తెలియజేసే ఆ పండు జోలికి మీరు వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన ఆజ్ఞ అతిక్రమమే పాపమై వారిని పరిశుద్ధ జీవితం నుంచి మరి నిత్యమైన శాంతి సమాధానాల నుంచి వారు లోకంలోకి గెంటి వేయబడినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు కూడా మానవుడికి ఆనాడు ఆది దంపతులైన ఆదాము అవ్వలకు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో నేటి క్రైస్తవులైన మనకు కూడా అదే విధముగా ఉంచాడు. ఏంటనంటే జీవ మరణాలు నీ వశంలో ఉన్నవి. జీవము కలిగి మంచి సత్క్రియలు చేసినట్లయితే నీ యొక్క ఆత్మ నిత్యము జీవించే స్థానంలో ఉంటుంది. అలాగనే లోకమే శాశ్వతం నాకు అనుకొని లోకాశలతో లోక భోగాలతో కలిసి
లోకముతో రాజీ పడిపోయి అందరిలో నేనేమైనా గొప్ప కాదు అనుకుని లోకముతో రాజీ పడి బ్రతికితే అది నిత్యమైన మరణానికి తీసుకుని వెళుతుంది అన్నాడు. అంటే జీవము కలిగి నీతి కలిగి జీవించిన వారికి ఒక శాశ్వతమైన స్థలం ఉన్నది. లోకముతో రాజీపడి లోకాసులతో బ్రతికే వారికి పర్మనెంట్ స్థలం అనేది ఒకటి ఉన్నది. ఆయన అంటున్నాడు కదా, ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇరుకు ద్వారం ఉన్నది, తర్వాత విశాల ద్వారము కూడా ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించటానికి నువ్వు పరుగులు తీ అన్నాడు. ఇరుకు ద్వారం దేన్ని చేర్చిద్దంట? నిత్య జీవానికి తీసుకుని వెళుతుంది ఇరుకు ద్వారము. విశాలమైన మార్గం ఎక్కడికి తీసుకుని వెళ్ళదంటే నిత్య నరకానికి తీసుకుని వెళుతుంది అని అన్నాడు. క్లారిటీ ఉంది కదా. ఆయన అన్నాడు, మంచి చెడు నీ దగ్గరే ఉంది, నువ్వు మంచి ఆలోచన చేస్తే నీకు మంచి, చెడు తత్వం కలిగితే లోకముతో రాజీపడి బతికిపోవటమే. ఆయన అన్నాడు కదా, ఆయన అంటున్నాడు కదా, ఈరోజు ఇరుకు మార్గం ఉన్నది, విశాల మార్గము ఉన్నది. ఇక నీ ఇష్టం. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే దాని కొరకు కాస్త ప్రయాసపడాలి, కొంత ఇబ్బందులు, కొన్ని పరిస్థితులను ఎదుర్కోవాలి. అయితే ఆ కొంచెము ఇరుకు నుంచి నువ్వు గనక మరి ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి కొంచెం సాధన చేసుకోగలిగినట్లయితే దేవుని మహాకృపలో నీవు దాచబడతావట. విశాల మార్గము నాకు అన్నీ బాగున్నాయి అనుకొని ఈ యొక్క విశాల మార్గంలోకి మనం వెళ్ళిపోతే అది తొదకు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే నరకానికి తీసుకుని వెళుతుందట. ఆయన అందుకే అంటున్నాడు, చాయిస్ నీదే, నేనేం బలవంతమేం చేసేది లేదు. రక్షణ పొందినా రక్షణ పొందకపోయినా నా సువార్త అయితే ప్రకటింపచేస్తా, నా సత్య వాక్కులైతే నేను తెలియచేస్తా. విని మరి మారు మనసు పొందినవాడు రక్షించబడును, రక్షించబడని వానికి నిత్యము దాచి ఉన్న శిక్షలోకి వెళ్తారు. చాలా క్లారిటీతో ఉంది కదా వాక్యం. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారిని ఆ యొక్క నిత్యమైన పరలోకానికి ఒక మార్గముగా తండ్రి అయిన దేవుడు ఉంచాడు. అందుకే మనము పుణ్యాలు చేసిన, దానాలు చేసిన, ధర్మాలు చేసిన, యాగాలు యజ్ఞాలు ఇలా మనము ఇష్టానుసారంగా ఎన్ని మనం చేసినా కానీ ఒక వ్యక్తికి రక్షణ అనేది లేకపోతే ఆ వ్యక్తిని కాస్త ఆపేస్తాడు ఆయన. ఎందుకనంటే నువ్వు రక్తంలో కడుగబడలేదు కాబట్టి నువ్వు కొంచెం ఆగాలి అని తనకు కొద్దిపాటి తీర్పు అనేది అక్కడ జరుగుతుంది. తరువాత తన మనస్సాక్షిని బట్టి, తన యొక్క పరిస్థితులను బట్టి, అతను మంచి చేసాడో చెడు చేసాడో దానిని బట్టి తన యొక్క ఎక్కడుండాలో తన యొక్క లైఫ్ని డిసైడ్ చేసేది దేవుడు. అయితే ఈరోజు అలా మనము తీర్పులోకి రాకుండా దేవునిలో మనము ఆయన యొక్క కృపను పొందుకోవాలంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే మంచి ఏదో చెడు ఏదో గమనించుకొని మంచిని నేర్చుకోవటానికి అలవర్చుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళటానికి ఇష్టపడాలి. అలాగునే క్రీస్తుని మనము అంగీకరించి ఆయన మార్గములో ఆయనే సత్యమనే, ఆయనే జీవం ఇచ్చే దేవుడని ఆయనను కనుగొని ఆయన కృపచేత కడగబడి రక్షణ అనుభవంలో మనం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో తీర్పు అనేది లేకుండా మనకు దేవుడు నిర్ణయించిన స్థానంలోకి వెళ్తామట. అయితే ఈరోజు పైనున్న యెరూషలేము తల్లిగా పిలువబడి ఉన్నది కాబట్టి, అది స్వతంత్రాలుగా ఉన్నదని లేఖనము సెలవిచ్చింది కాబట్టి ఆ యొక్క యెరూషలేములో వెళ్ళాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి అని మనం ధ్యానం చేసుకున్నాం. ఏమిటి ఆ క్వాలిటీసు అనంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనం. నెంబర్ 1 ఏంటంటే దేవునికి మనము ఇష్టలుగా ఉండాలట. ఆ యొక్క పైనున్న యెరూషలేము అనే తల్లికి మనము సహోదరులు కావాలి అనంటే ఎవరికి ఇష్టలుగా మనము జీవించాలి? దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఎందుకనంటే దేవుని సమాధానము ఎవరిలో ఉంటుందో వారు దేవునికి ఇష్టలు కాగలుగుతారంట మొదట. అందుకనే మనము ఈ భూమి మీద ఉన్నాము కాబట్టి ఆ పైనున్న యెరూషలేముకు సహోదరుడుగా సహోదరిగా నీవు ఉండాలి అనంటే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీవు దేవునికి ఇష్టలుగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 16వ కీర్తన 3వ వచనంలో భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు అని అన్నాడు. అంటే భక్తి జీవితము కలిగిన వారంటే దేవునికి ఇష్టలు.
అనేది వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. రోమాపత్రిక 8:6 ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. ఏమాత్రమును లోబడనేరదు. ఆత్మానుసారమైన మనసు అంట దేవునిని సంతోషపరుస్తూ ఉంటుందట. శరీరానుసారమైన మనసు అయితే మాత్రము అది లోబడనొల్లదు అనేది లేఖనము సెలవిస్తుంటున్నది. అందుకనే అబ్రహామును దేవుడు అంటాడు నా స్నేహితుడు అని అన్నంత చనువుగా అబ్రహామును దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే ఈ భూమి మీద దేవుని అడ్రస్ చెప్పుకున్న మనుషులు ఉన్నారు. జీవము కలిగిన దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని నీ అడ్రస్ ఏంటయ్యా అని అడిగితే ఆయన ఏం చెప్పుకున్నాడు తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. వాళ్ళ ముగ్గురికే నువ్వు దేవుడువా అనంటే ఆయన ఒక అడ్రస్ చెప్పుకున్నాడు. ఎందుకనంటే అబ్రహాముని ఎందుకు చెప్పాడు అనంటే ఈరోజు ఆయన సన్నిధిలో నిజముగా దేవునిని నమ్మాడు కాబట్టి అబ్రహాముకు దేవుని నమ్ముటను బట్టి దేవునిలో ఒక మంచి స్థానం అనేది అబ్రహాము సంపాదించుకున్నాడు. అలాగే అబ్రహాము కుమారుడిని ఇస్సాకు కూడా నేర్చుకుంది ఏంటంటే తండ్రి యొక్క అదుపాజ్ఞలో తండ్రి దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇస్సాకు కూడా దేవుని చిత్తానుసారముగా ఏ సమస్య వచ్చినా కానీ దేవుని మీద ఆధారపడే తత్వం కలిగిన వాడు ఇస్సాకు. ఎందుకని అంటే ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ యొక్క పర్వతానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఇస్సాకు అడుగుతాడు తండ్రిని, తండ్రి కట్టెలున్నవి నిప్పున్నవి బలి అర్పించటానికి బలి పశువేది అనంటే యెహోవా చూచుకొనును నాయనా పద అంటాడు. అన్న తర్వాత అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత తన రెక్కలు 2 పెడరెక్కలు విరిచి కట్టి కాళ్ళు కట్టి ఆమంతంగా ఎత్తి ఆ బలిపీఠము పెట్టి కత్తి ఎత్తుతూ ఉంటే మారు మాట మాట్లాడినట్టు ఇక్కడ వాక్యంలో మనకు ఆధారాలు లేవు. ఎందుకంటే ఎంత నమ్మకమో చూడండి. నా చేతులు కట్టేసినా నా కాళ్ళు కట్టేసినా కానీ నా తండ్రి ఏం చెప్పాడు? బలి పశువును ఆయనే చూసుకుంటాడు అన్నాడు. కాబట్టి నాకేం బాధ లేదు అని అలా అప్పగించుకున్నాడు దేవునికి. అందుకనే అబ్రహాముకు ఒక స్వరం వినబడి నీ బిడ్డకు ఏ హాని చేయొద్దు, అదుగో ఆ పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు ఉన్నది తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా ఆ యొక్క పొట్టేలును నాకు బలిగా అర్పించు అన్నాడు. చూడండి ఎంత విశ్వాసము ఎంత నమ్మకము కలిగి ఉన్నాడో. అక్కడ రియల్గా జరుగుతుంది ఏంది? ఆయనను బలిపీఠం పెట్టి ఇక వధించటానికి తండ్రి కత్తి ఎత్తినా కానీ ఎంత ధైర్యంతో ఉన్నాడో ఇస్సాకు. నిజంగా తండ్రికి తగ్గ తనయుడుగా ఇస్సాకు కనబడుతున్నాడు. ఆ ఇస్సాకు కుమారుడైన యాకోబు కూడా ఎలాంటి వాడయ్యానంటే మగసిరి కలిగిన వాడై దేవునితో పెనుగులాడి దీవెన కొరకు ఎంతవరకైనా వెళ్ళే, అలాగే దీవెన కొరకు ఎన్ని దెబ్బలు తినటానికైనా ఎన్ని విధాలైన బాధను అనుభవించటానికైనా ఇష్టపడిన ఒక మొండి విశ్వాసిగా కనబడుతున్నాడు ఈ యొక్క యాకోబు. అయితే వీళ్ళ యొక్క దేవునిని వాళ్ళు కలుసుకున్న విధానము, దేవుని ఆరాధించిన విధానం అనేది దేవునికి చాలా ఇష్టముగా ఉన్నది. అందుకనే వాళ్ళ దేవుడిని అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా అయినా సిగ్గుపడలా. హల్లెలూయా. అందుకనే యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది ఏంటంటే, అయ్యా పురుగు వంటి వాడునైనా నన్నును జ్ఞాపకము చేసుకోవడానికి విడేపాటి వాడు అని వాక్యం సెలవిస్తున్నది. నిజమే. ఈ యొక్క భూమి మీద మనము దేవుని దృష్టిలో ఏమనంటే చాలా అల్పులము, మనము బలహీనులు, మనము పురుగు లాంటి స్థితిలో ఉన్నవాళ్ళమే మనం. అయినా ఇలాంటి స్వల్పమైన మనతో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి మనతో స్నేహం చేయటానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి మన కొరకు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఆయన ఎంతగా ప్రేమించాడయ్యా మానవ జాతిని అంటే తన ప్రాణం పెట్టునంతగా ఆయన మనను ప్రేమించాడట. అందుకనే ఆయన పరిశుద్ధ లేఖన భాగంలో ఆత్మానుసారమైన మనసు కలిగిన వారంటే దేవునికి
ఇష్టలుగా ఉంటారంట. అంటే దేవుని సంతోషపరచాలి. ఎవరు సంతోషపరచగలుగుతారంటవా? ఆత్మానుసారమైన మనుషులే దేవుని సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుందనంటే యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. యోసేపుకు తల్లిదండ్రుల అదుపాజ్ఞ లేదు. ఎక్కడికి వెళ్ళాడంటే పరాయి వ్యక్తి పంచన చేరాడు యోసేపు. యవన ప్రాయములో ఉన్నాడు. పోతీఫరు ఇంటిలో ఉన్నాడు. ఈ ఈ రీతిగా ఉన్న ఆ యొక్క యోసేపు యొక్క జీవితము ఎలా ఉన్నదయ్యా అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, అతడు పాపము చేయటానికి తనకు అడ్డు ఆపు అనేది లేని పరిస్థితి తనకు వచ్చింది. అయితే ఒక మాట ఏమంటాడో తెలుసా? ఇంత ఘోరమైన పాపము నేను చేయటానికి, ఇంత పాపాన్ని నేను మూటగట్టుకోను, నా దేవునికి విరుద్ధముగా నేను ఇలాంటి దుర్చర్య నేను చేయలేను అని ఆ పాపముతో మరి రాజీ పడకుండా పారిపోయి తన యొక్క ఆత్మీయ జీవితంను కాపాడుకున్న వ్యక్తిగా కనబడుతున్నాడు. అందుకనే ఈరోజు అనేక యవన మరి స్త్రీలే కావచ్చు, పురుషులే కావచ్చు, వాళ్ళ జీవితాలకు ఒక మంచి ఆదర్శప్రాయమైన వ్యక్తి ఎవరయ్యా అంటే యోసేపు యొక్క లైఫ్ అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో. కాబట్టి దేవునికి భయపడే జీవితము యోసేపు అలవాటు చేసుకున్నప్పుడు ఒక ప్రధాని స్థాయిలో దేవుడు అతను నియమించినట్లుగా చూస్తున్నాం. అంటే ఈ భూమి మీద మన నమ్మకత్వాన్ని అనేది దేవుడు పరిశీలన చేసుకుంటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని వాక్య భాగంలో ఆత్మానుసారమైన మనసు ఎప్పుడైతే మనము కలిగి జీవిస్తామో నీ ఆత్మీయతను బట్టి దేవుడే ఎలా ఉన్నాడంట? సంతోషించే దేవుడై ఉంటూ ఉన్నాడు. అందుకని దేవునిని సంతోషపరిచేవారిగా ఉండాలట. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు పొందని ఎడల దుర్బీజులే కానీ కుమారులు కాదు. ఈ మాటను మనము అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు, దేవుని నమ్ముకుంటే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయి, దేవుని నమ్ముకుంటే నాకు ఎందుకు ఇన్ని అవమానాలు కలుగుతున్నాయి, ఈ కష్టాలేంటి, ఈ బాధలేంటి, ఈ అవమానాలేంటి, ఈ రోగాలేంటి, ఈ పరిస్థితి ఈ లోకంలో భయంకరమైన దరిద్రతంతా నేనే అనుభవిస్తున్నాను, ఏంటి నా పరిస్థితి అని చాలా సందర్భాల్లో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఉన్నాడా? దేవుడే కనుక ఉంటే నన్ను ఎందుకు ఇలా వదిలిపెట్టాడు, నాకెందుకు ఇన్ని కష్టాలు, నాకెందుకు ఇన్ని బాధలు అని మనం నిట్టూర్పులకు వెళ్ళిపోతామట. కానీ దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీరు నిజముగా దేవుని కుమారులైతే మీకు కష్టాలు వస్తాయి అన్నాడు. అలా గనక మీకు కొంత రాలేదు అనంటే మీరు దుర్బీజులు అన్నాడు. అంటే ఏంటంటే దేవుని చిత్తానుసారమైన స్థితిలో మీరు లేనట్లే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే కష్టాలు కలిగిన వాళ్ళందరేమో దేవుని పిల్లలను, కొంచెం కాస్త సుఖంగా ఉన్న మా కళ్ళనేమో మేము దేవుని పిల్లలం కాదా అంటారేమో. అలా కాదు. ఎందుకు ఈ మాట ఈ రీతిగా వ్రాయించాడు పరిశుద్ధాత్మ దేవుడు అనంటే, ఈనాడు సువార్త కూడా ఎలా వచ్చేసిందంటే మీరు తినొచ్చు, తాగొచ్చు, ఎలా పడితే అలా ఉండొచ్చు, అయితే నరకం అనేది లేదు, మీ జీవితం అంతా చాలా అద్భుతంగా ఉంటుంది, అక్కడ డ్యాన్సులు ఉంటాయి, మంచి ప్రోగ్రాంలు ఉంటాయి, పాట కచేరీలు ఉంటాయి, ఇలాగున ఎవరు తినేవాళ్ళకి ఆ ఫుడ్ దొరికింది, ఎవరు ఎంజాయ్ చేసేవాళ్ళకి ఆ లైఫ్ అనేది ఉంటుంది అని తప్పుడు బోధకులు అనేవాళ్ళు ఎంటర్ అయ్యారన్నమాట. ఇప్పుడు అలాంటి వాళ్ళతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? అలాంటి లగ్జరీ జీవితాన్ని చూపించేది ఎవడయ్యానంటే అపవాది. అయితే నిజముగా ఈరోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే ఇది నిజంగా ఇది ఎవరు ఉండే స్థలం అంట మీరు చెప్పండి? ఈ లోకం ఎవరిది? అందుకనే యేసు ప్రభు వారు ఏమంటాడంటే, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అన్న వాక్యం అనేది లేఖనంలో ఉన్నది. అపవాదిని అంటాడు కదా, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు. ఆ తర్వాత అంటాడు కదా, అపవాది కాపురం ఉన్న స్థలంలో మీరున్నారు అంటాడు. ఈ లోకములో అపవాది ఉన్నాడు, ఈ లోక మహిమలన్నీ అపవాది హస్తగతమై ఉన్నది. అయితే నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, అపవాది కాపురం ఉన్న స్థలములో తన బిడ్డలైన వారిని ఉంచి, అపవాది బంధకాల నుంచి, వాడి యొక్క శరీరాశ నుంచి, నేత్రాశ నుంచి, జీవపు డమ్మము నుంచి వీటన్నిటిని విడిపించుకొని, అలాగనే కొన్ని ఆకర్షణల నుంచి, కొన్ని సుఖముల నుంచి, కొన్ని పరిస్థితులన్నిటిని మీరు జయించుకొని నన్ను ఆరాధించటానికి ఎవరైతే నన్ను వెతుకుతారో వారికి నేను దొరుకుతాను అని అన్నాడు.
ఈరోజు ఈ లోకంలో మనకు ఎన్నో విధాలైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక సమయంలో నువ్వు మంచి ఫంక్షన్కి వెళ్ళాలి, అది వాళ్ళు సండే పెట్టారు. ఇప్పుడు సండే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలా, లేకపోతే నీవు ఫంక్షన్కి వెళ్ళాలా? కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే, ఏమో ప్రార్థన అయిన తర్వాత వెళ్తాను, ఇది సాతాను శోధనేమో, నాకు ఈరోజు ఆరాధన ఉంది, ఆరాధన చేయకుండా నాకు ఈ ఫంక్షన్ పెట్టాడు కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను కాస్త ఫంక్షన్ కన్నా లేటుగా వెళ్తాను. మనసులో పక్కనున్న వాళ్ళు ఏమంటారు తెలుసా, లేటుకి వెళ్తావా, ఆకులు ఎత్తేత్తనికి వెళ్తావా, అక్కడ ఫుడ్ మంచిగా ఉండాలి కదా అనంటే, ఆ యొక్క దేవుని యొక్క ఆత్మ కలిగిన వ్యక్తి ఏమంటారో తెలుసా, ఏమో వాళ్ళకి ఆ రోజు నేను ఆహారం ఉండా లేకపోయినా నేను వచ్చానని వాళ్ళకి కనబడితే చాలు. ఎందుకో తెలుసా, ఈ లోకంలో క్షయమైనది ఈ ఆహారము, కానీ ఈరోజు నాకు సిద్ధపరిచిన ఆహారం ఎలాంటిదో తెలుసా, పరమందు నా కోసము దేవుడు పంపించాడు. ఈ ఆహారం నేను తింటే నా ఆత్మ బలంగా ఉంటుంది, ఈ ఆహారం నేను తింటే నేను ఈ లోకంలో అపవాదిని జయించే శక్తిని నేను పొందుకుంటాను, కాబట్టి ఈ ఆహారమే నాకు ముఖ్యం, ఆ ఆహారం నాకున్నా లేకపోయినా నాకేం బాధ లేదు అనేవాళ్ళు ఎంతమంది ఈరోజు. అందుకనే అలా మనం ఎప్పుడైతే ఆ విధముగా దేవుని కొరకు నిలబడతామో అలాంటి మనసును చూసి ఆయన ముచ్చట పడిపోతూ ఉంటాడంట. అంతకు మించిన ఆహారం నీకు ఆ యొక్క వారంలోనో ఏదో ఒక టైంలో నీకు పెట్టిస్తాడు ఆయన. హల్లెలూయా. నువ్వేదైతే కోల్పోతావో దానిని దేవుడు ఇవ్వటమే ఆయన యొక్క మంచి లక్షణము. అందుకనే ఆయనకు ఒక మంచి పేరు ఉంది, ఏంటో తెలుసా, మనసున్న మంచి దేవుడు. మనసున్న మంచి దేవుడు, నీ హృదయంలో తలంపు పుట్టకుమునిపే అది ఎరిగిన దేవుడు, కాబట్టి నువ్వు ఆశించిన దేవుడు నీకు ఇవ్వకుండా అయినా మానే దేవుడు కాడు అనేది మనము గుర్తు చేసుకోవాలి. అందుకనే ఆయన పరిశుద్ధ లేఖన భాగంలో నిజముగా మనము గనక ఆయన కుమారులు అయితే ఈ లోకంలో కొన్ని శ్రమలు వస్తాయి, అపవాది కలిగిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అనుగ్రహించే దేవుడు ఉంటూ ఉన్నాడు. ఆ తర్వాత మరొక మాటను మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చును అంటున్నాడు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలిగినట్లయితే, ఇక్కడ 5వదిగా మనం చూసినప్పుడు రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదంట. ఇప్పుడు పైనున్న యెరూషలేము మనకు తల్లి, ఆ తల్లికి మనం సహోదరులుగా ఉండాలంటే ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలంటే ఇక్కడ ఎన్ని చూపించాడు, ఇక్కడ 5. ఒకటి చెప్పండి, ఎలా ఉండాలంట, దేవునికి ఇష్టమైన మనుషులుగా ఉండాలట. దేవుని యొక్క సన్నిధిలో భక్తి చేసేవాళ్ళంటే ఆయనకి ఇష్టలు అంట. ఇష్టమైన మనుషులుగా ఉండాలి, భక్తి జీవితము ఇష్టత కలిగి ఉండాలట. 3వది అని అంటున్నాడు కదా, ఆత్మానుసారమైన మనస్సు కలిగి దేవుని సంతోషపరిచే వాళ్ళు కావాలంట. 4వది ఆయన ఏమంటున్నాడో తెలుసా, మీరు నిజముగా దేవుని కుమారులైతే ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చి శ్రమ పొందాడు. ఆయనేమో సుఖభోగాల్లో లేడు, ఆయన లగ్జరీ ఏమో అనుభవించలేదు. ఒక మాట చెప్పాలంటే మనందరికీ గొప్ప మాదిరి ఇచ్చాడు ఆయన. ఎందుకో తెలుసా, ఈ విశ్వానికే నిర్మాణకుడై ఉన్న ఆ దేవుడు ఎందుకు పనికిరాని. మరి ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే వాళ్ళు పామరులుగా, అంటే ఏ చదువు సంధ్య లేని పామరులుగా యేసు ప్రభు యొక్క శిష్యులు ఉన్నారు. అలాంటి వారిని కూర్చోబెట్టి ఆయన యొక్క ఒక టవల్ తీసుకుని నడుముకు కట్టుకొని, ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు పోసుకొని ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాలు తీసుకుని ప్లేట్లో పెట్టి కడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకయ్యా ఈ పని చేస్తున్నావు, మేమేంటి అసలు, మా అర్హత ఏమిటి, అయితే మమ్మల్ని ఇలా కడగొద్దయ్యా, నువ్వేంటి మా పాదాలు పట్టుకుంటున్నామని వాళ్ళు ఏడిస్తే, అక్కడ ఆయన ఏం చెప్తాడో తెలుసా, ఈ రీతిగా కనుక నేను మీ ఎడల చేయకపోతే మీకు పాలు పంపులు అనేది ఉండదు, కాబట్టి ఈ రీతిగా ఒక మాదిరి చూపించాడు. అందుకనే సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మనము ఈ పాద పరిచర్య అనేది జరిగించుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే దేవుడు మనకు చూపించిన మాదిరి. అంటే క్షమించే మనసు నీకు ఉండాలనని,
ప్రేమించే మనసు నీకు ఉండాలని, తగ్గింపు జీవితం నీకు ఉండాలని ఒక మంచి మాదిరిని చూపించాడు జీవము కలిగిన దేవుడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, ఈరోజు కొద్దిపాటి శ్రమలు అపవాది కలుగు చేస్తూ నీ బిజినెస్లో నష్టము కావచ్చు, అలాగనే నీకు కుటుంబంలో శోధనలు కావచ్చు, అనారోగ్య బలహీనతలు కావచ్చు, ఇలాంటివి ఎన్ని వచ్చినా కానీ నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? ఎలా ఉండాలంటే యోబు గారి మనస్తత్వం కలిగి ఉండాలి. ఏంటో తెలుసా? ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, ఆయన నామానికి స్తుతి కలుగునగాక. ఎందుకంటే ఆయన పేదవాడైతే కదా ఆయన బాధపడాల్సింది అని దేవుని మీద అచంచలమైన విశ్వాసము కలిగి ఎప్పుడైతే యోబు ఉన్నాడో దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే డబల్ ఆశీర్వాదాన్ని యోబుకి ఇచ్చాడు. అలాగనే నష్టపోయిన నీకు దేవుడు అద్భుతమైన రీతిగా డబల్ ఇచ్చే గొప్ప దేవుని సన్నిధిలో నీవు ఉన్నావు కాబట్టి భయపడనక్కర్లా, ఏమి దిగులు చెందనక్కర్లేదు. ఎందుకంటే ఆయన నమ్మదగిన సహాయకుడు. నీకు పొలంలో నష్టం వస్తే మరలా ఆయన నీకు ఆ నష్టాన్ని భర్తీ చేసి రెండంతల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. అనారోగ్య బలహీనతతో నీవు ఉంటే పరిపూర్ణమైన స్వస్థత నీకు ఇస్తాడు. ఇలాగ బిడ్డల విషయంలో కానీ ఏటిలోనైనా కానీ నువ్వు చింత కలిగి ఉంటే మరి నిశ్చయముగా దేవుడు నీకు తోడై ఉంటాడు. కాబట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఆయన బిడ్డలుగా ఉన్న మనకు కూడా శ్రమలు మనకు అనుమతించబడ్డాలంటే అపవాది కాపురమున్న స్థలంలో మనం ఉన్నాం కాబట్టి ఆయన సన్నిధిలో ఓపికతో ఎదుర్కోవాలి. అందుకే అంటున్నాడు కదా, మీరు దుర్బీజుల్లాగా ఉండొద్దు అని అన్నాడు. దుర్బీజులు అంటే ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నవా వ్యక్తులుగా మనం ఉండకూడదంట. అక్షయతను ధరించుకొని దేవుని యొక్క కృప మీద మనం ఆధారపడినప్పుడు దేవునిలో మనం ఫలం అనేది చూడగలుగుతామని లేఖనము సెలవిస్తున్నది. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇంకొక మాటను మనం చదువుకున్నాం కదా, ఏంటంట ఇక్కడ యోధా పత్రికలు అంటాడు కదా, ఆయన అంటాడు రక్షణ మీరు కలిగి ఉండాలి అని అంటాడు. కనికరము మనము కలిగి ఉండాలంట. ఆ తర్వాత అంటాడు కదా మంచి రక్షణ మనము పొందుకోవాలి. దేవుని యొక్క వాక్కులు ఎవరికి ఇష్టలుగా ఉండాలి? ఇప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి. ఈ 5 లక్షణాలు ఎవరిలో ఉంటేవో రేపు ఆ యొక్క పైనున్న యెరూషలేముకు మనము సహోదరులుగా సహోదరులుగా ఉండగలుగుతాం. హల్లెలూయా. ఈ యొక్క పైనున్న యెరూషలేము మనకు తల్లి కాబట్టి మన ఆశ, మన యొక్క భక్తి, మన విధానము మనం అన్ని నేర్చుకుంటున్నా ఈ యొక్క కష్టం అంతా ఎందుకు అంటే రేపు నిత్య మహిమలో దేవుడు నివసించే స్థలంలో ఆయనతో మనము ఉండబోతున్నాము. కాబట్టి ఇలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి అని ఆయన మనకు పిలుపునిస్తూ ఉంటున్నాడు. అలా ఎప్పుడైతే ఈ రీతిగా మనం రెడీ కాగలుగుతామో ఇక మనం ఎవరి సహోదరుల దగ్గరికి వెళ్ళిపోతామంట. పైనున్న యెరూషలేములో ముందు ఎవరు వెళ్ళిపోయారు? యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను వెళ్తున్నాను, నేనుండే స్థలంలో మీరు ఉంటారు అని అన్నాడు. ఆ తర్వాత మీ కొరకు నేను సమస్తాన్ని సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అన్నాడు. ఆయన ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులు ఇప్పటికే చేర్చబడ్డారు. ఈరోజు భక్తి జీవితం చేసే మనకు కూడా ఇలాంటి ఆధిక్యతలు కలిగి ఉంటే దేవునికి ఇష్టానుసారమైన, దేవునికి చిత్తానుసారమైన మనసు కలిగి మన భక్తి జీవితాన్ని కాస్త క్రమపరుచుకోగలిగినట్లయితే ఆ పైనున్న యెరూషలేము అనే తల్లికి మనము బిడ్డలం కాగలుగుతాం. ఆ బిడ్డలందరూ కూడా సహోదరులు సహోదరులుగా ఉండగలుగుతాం. ఆ సమాధానము, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. దుఃఖము కానీ, వేదన కానీ, మరణము కానీ ఎటువంటి బాధ అనేది అక్కడ ఉండదు. నిత్యమైన సంతోష సమాధానాలతో మనము నిత్యము వర్ధిల్లుతూ ఉంటామంట. ఈ యొక్క తల్లి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఇది మొదటి తల్లి. ఈ తల్లికి సహోదరులుగా ఉండాలి అనంటే ఇలాంటి భక్తి సాధన కలిగిన వాళ్ళు రేపు అక్కడికి చేర్చబడినప్పుడు వారి జీవితం అద్భుతంగా ఉంటుందని మనం చూసాం. రెండవ తల్లి అనే బబులోను గురించి మనము ధ్యానం చేసుకున్నాం. ఈ రెండవ తల్లి బబులోను అనగా లోకమని మనం గుర్తుపెట్టుకున్నాం. అయితే ఒక మాటను ఇక్కడ చూద్దాం, చూడండి. దేవుని యొక్క వాక్యంలో ప్రకటన గ్రంథం 17:5 దాని నొసట దాని పేరు ఇలాగూ రాయబడి ఉన్నది, మర్మము వేశ్యలకును భూమిలోని హేయమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. దేవుని యొక్క వాక్యంలో బబులోను అనే ప్రాంతం ఒక ఉన్నతమైన పట్టణముగా పిలువబడింది బబులోను. అయితే ఈ యొక్క బబులోను ఎలా ఉన్నదయ్యా అనంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయము 21వ వచనం. అయ్యో
అయ్యో నమ్మకమైన నగరము వేశ్య అయినే, న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురమున్నారు. మొట్టమొదట దేవుని దృష్టిలో ఈ బబులోను స్టార్టింగ్లో ఎలా ఉన్నది అనంటే, అది కాస్త నమ్మకమైన పట్టణంగా ఉంది. తర్వాత దానిలో నీతి కాస్త ఉన్నది, ఆ తర్వాత నెమ్మది కాస్తున్నది. ఇది రాను రాను ఎలా వచ్చేసిందయ్యా అనంటే, ఇక్కడ ఎందుకు ఇక పట్టణం అనేది మొదటేమో మంచిగా ఉంది, తర్వాత ఏమో భయంకరంగా దేవుని చేత ఒక భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది అనంటే, ఈ మహాబబులోను గతంలో ఎలా ఉన్నది అనంటే, నీతి ఉన్నది ఆ పట్టణంలో, న్యాయం ఉన్నది ఆ పట్టణంలో, కాస్త దేవుని భయం అనేది కలిగి ఉన్నారట ఆ పట్టణంలో నివసించిన ప్రజలు. అయితే ఆ పట్టణము ఒకానొక ఆలోచన చేసింది ఏంటంటే, ఆర్థికంగా నేను మంచి స్థిరత్వంలోకి వెళ్ళాలి అనేది ఆ పట్టణము ఆశ కలిగి ఉన్నప్పుడు, ఆ పట్టణము మీద అధికారులుగా ఉన్నవారు యొక్క జీవితము ఎలా మారిపోయిందయ్యా అనంటే, ఇక నీతి న్యాయము యథార్థత అంటే కుదరదు. కాబట్టి ఆర్థికంగా నేను అన్ని విషయాల్లో నేను సమృద్ధి కలిగి ఉండాలి అనుకుని ఆ యొక్క పట్టణమును ఏలుబడి చేయుచున్న వారిలో అపవాది ప్రవేశించి వారిలో ఉన్న కాస్త కోస్త భయము భక్తి అనేది పోయేటట్లుగా అపవాది చేసాడట. అయితే ఇప్పుడు ఈ బబులోని ఎలా మారిపోయిందనంటే, అనేక వర్తక వ్యాపారస్తులకు నిలయముగా మారిపోయింది. అంటే ఏంటంటే, అనేక దేశ ప్రజలు మా యొక్క పట్టణంలోకి రావచ్చు, మాతో వ్యాపారం చేయొచ్చు అని వాళ్ళు కొంత సంధి కుదుర్చుకొని ఇక ఆ పట్టణం యొక్క తీరు ఎలా మారిపోతుందంటే, రాజకీయ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఆ తర్వాత వాణిజ్యపరముగా అంటే అన్ని లావాదేవీల్లో చాలా ముందంజలో ఉన్నది. ఆర్థికంగా చాలా బాగుంది. ఇప్పుడు ఒక విషయం మనం చూడగలిగినట్లయితే, లేని స్థితిలో ఉన్న వాళ్ళకి మధ్యలో కాస్త ఏదన్నా ఒక మంచి సంపద వచ్చి పడితే వాళ్ళ స్థితి డిఫరెంట్గా మార్పు చెందుతుంది. కొంతమంది అయితే ఏ స్థితిలో ఉన్నామో మనం అలానే కంటిన్యూ అవుదాం, ఈ ధనాలు ఈ సుఖభోగాలు అన్నీ కొంతకాలమే కాబట్టి మనుషుల దృష్టిలో మనం ఎందుకు అనిపించుకోవాలి అనుకొని చాలా మొదట ఎలా ఉన్నారో వాళ్ళకి స్థితి కలిగినా కానీ తగ్గింపులోనే బ్రతుకుతారు కొంతమంది. కానీ కొంతమంది జీవితం ఎలా ఉంటుందంటే, అంతకుముందు మంచిగా మాట్లాడిన వాళ్ళు కూడా ఫ్యాషన్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రయాణం చేసి వచ్చారేమో, చిన్న చిన్న నిక్కర్లు వేసుకొని వస్తే అందరూ ఆ వెంకే చూస్తున్నారు, కాస్త తెల్లగుందలండి. ఇక చూడండి, టిఫిన్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం తింటున్నారో, చెట్లలో ముంచుతున్నారో లేదో తెలియట్లేదు, కానీ చూపంతా ఇక ఆమైపోయి ఉంది. ఏంటి పరిస్థితి అంటే, 4 రూపాయల పైసలుంటే ఒంటి మీద వస్త్రాలు కూడా వేసుకోవడానికి బరువు అయిపోతూ ఉంటుంది. అట్లా ఉన్నారు పరిస్థితులు. అయితే ఈరోజు ఈ బబులోనును వేశ్య అని ఎందుకంత కఠినమైన పదాన్ని దేవుడు వాడాడు అనంటే, మొదట దేవుడు చూసినప్పుడు ఆ పట్టణము కాస్త ఆకర్షణీయంగా ఉంది, కాస్త మంచి చెడులు ఉన్నాయి, దేవుడు కాస్త ఇష్టపడేది క్షమించే తత్వంలో వారు ఉన్నారు. కానీ ఇది ఎప్పుడైతే రాజకీయ పరంగాను వాణిజ్య పరంగాను అలాగనే సంపదతో మరి అన్ని పట్టణాల కన్నా ఈక్వల్కు మించి కాస్త స్థితిగా ఉన్న ఈ పట్టణము ఇప్పుడు ఎలా అయిపోయిందయ్యా అని అంటే, చాలా భయంకరంగా మారిపోయింది. ఏంటో తెలుసా, దేవుడు ఏమంటున్నాడంటే, నరహంతకులు నీవు నీ పట్టణంలో ఉండనిచ్చుచున్నావు అన్నాడు, వేశ్యలను నీ పట్టణంలో ఉండనిచ్చుచున్నావు అన్నాడు, అలాగే హేయమైన వాటన్నిటికీ నీవు తల్లివి అన్నాడు. అంటే ఇక ఉనికి పట్టంటే ఇక నువ్వే, ప్రతి దరిద్రత జరగాలంటే అది నీ దగ్గరే జరుగుతుంది అన్నట్లుగా బబులోనును దేవుడు తిడతం అనేది జరుగుతుంది, గద్దించటం జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు అసలు నీతితో న్యాయముతో యథార్థతతో ఉన్న ఈ పట్టణము ఎందుకు ఇలా మారిపోయింది అనంటే, ఇక ఆ పట్టణం ఏమనుకుందో తెలుసా, ఇక దేవుడు అని అనుకుని మడిగట్టుకుని కూర్చుంటే కుదరదు, మనం కాస్త వృద్ధిలోకి రావాలంటే ఇలాంటివి మనం కొన్నిటిని లెక్క చేయకూడదు అనుకొని అనేక దేశస్తులతో సహవాసము కలిగి ఉండి అనేక చెడ్డవాటికి కేంద్ర బిందువు అయిపోయి, మీరు ఏం చేసినా మాకు పర్వాలేదు, ఎంత దరిద్రమైన వేషాలు వేసినా పర్వాలేదు, మాకు కావలసిన పన్ను మీరు కట్టండి, అన్ని మాకు కావాల్సింది డబ్బు తప్ప మీ యొక్క వ్యక్తిగత మీ పర్సనల్స్ అనేవి మాకు అనవసరం అన్నట్లుగా ఆనాటి ప్రజలు తయారైపోయారు. ఇలాంటి పరిస్థితిని బట్టి
ఆ యొక్క బబులోనికి ఆ పేరు అనేది వచ్చింది. ఏంటి ఆ పేరు? మహావేశ్య. అలాగనే నరహంతకులు కాపురం ఉన్న స్థలము, వ్యభిచారులు మరి కేంద్ర బిందువుగా మారిపోయిన పట్టణము అని దేవుని చేత అసహించబడి, నెట్టివేయబడి చాలా భయంకరత్వంలోకి వచ్చేసిందట. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నది అనంటే, మొదట ఉన్న స్థితి నుంచి అది ఎందుకు ఆ విధంగా మారిపోయింది అంటే, సంపన్నతలో స్థిరముగా ఉండుట వలన, కొన్ని పరిస్థితుల వలన ఆ యొక్క పట్టణము అలా తయారయ్యింటున్నది. అయితే ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యలో ఒక్క మాటలోనే ఇన్ని మాటలు దాచబడి ఉన్నాయి. ఏంటంటే, ఈ యొక్క పట్టణంలో ఇంకా కొన్ని అసహ్యమైన కార్యాలు దేవునికి కనబడినాయి. ఒకటేమో నరహంతకులను ఉండనిచ్చిందంట, రెండవదేమో వేశ్యలను ఉండనిచ్చిందంట, మూడవదల్లనేమో మంత్రిజ్ఞులను అంటే గారుడి విద్య చేసేవారిని కూడా ఆ పట్టణంలో ఉండనిచ్చిందంట. ఆ తర్వాత మనం చూడగలిగినట్లయితే ఆ పట్టణం ఎలా మారిపోయిందంటే దయ్యాలకు నిలయముగా మారిపోయిందట. దేవుడు ఒకప్పుడు చూసినప్పుడు ఆ పట్టణంలో కాస్త నీతి న్యాయము కనబడింది. ఎప్పుడైతే అది వృద్ధిలోకి వచ్చిందో, ఇక నీతిని, న్యాయాన్ని, దేవునందు భయమును, భక్తిని విడిచిపెట్టి తన ఇష్టతకు, తన ఇష్టానుసారతకు వెళ్ళిపోయి దేవుని దృష్టిలో భ్రష్టత్వానికి ఈ పట్టణం అనేది దిగజారిపోయింది. హేయమైన వారందరూ కూడా దానికి సహోదరులట. అయితే ఎవరెవరు దాని సహోదరులనంటే, నరహంతకులు సహోదరులట, వ్యభిచారులు సహోదరులట, అలాగనే దయ్యాలకు బలులు అర్పించేవారు సహోదరులట, అలాగనే సోది చెప్పించుకునే వాళ్ళు దానికి సహోదరులట. ఇలాగున వ్యర్థమైన వాటన్నిటికీ ఆ యొక్క ఉనికి పట్టుగా మారిపోయింది ఈ యొక్క మహాబబులోన్ అనేది. ఆ తర్వాత ఏమని మాట్లాడుతున్నాడంటే, వేషధారులు ఉన్నారంట, అక్కడ అబద్ధికులు ఉన్నారంట, అలాగే చోరులు ఉన్నారు. ఇలాగున భ్రష్టత్వానికి అన్నిటి కూడా నిలయముగా మారిపోయింది ఈ మహావేశ్య అనే బబులోని అనే తల్లి. ఈ తల్లికి సహోదరులు ఎవరయ్యా అంటే ఈ క్వాలిఫికేషన్స్ కలిగిన వాళ్ళు. సరే, ఈ మాటను ఈరోజు మనకెందుకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు అంటే, ఈ బబులోన్ అంటే లోకాన్ని మనం చూస్తే ఆనాడు ఆ బబులోను దేవుని దృష్టికి ఎలా ఘోరంగా ఉందో, ఈరోజు లోకమనే ఈ యొక్క బబులోను లేదంటారా? చెప్పండి. సొంత కన్న బిడ్డను తండ్రి ఈరోజు తండ్రి దగ్గర నమ్మి భార్య పెట్టగలిగిన స్థితి ఉన్నదా? లేదు. అలాగే మనం చూస్తే సొంత మరి బాబాయి కొడుకో పెదనాన్న కొడుకోలే అని అయా పాపను కాస్త చూతా ఉండు అని చెప్తే ఈరోజు ఆ బిడ్డకు రక్షణ ఉన్నదా? ఎందుకనంటే వావి వరసలు లేని విచ్చలవిడి పాపానికి నిలయముగా మారిపోయింది నేటి బబులోననే లోకం. ఈరోజు వరసలు కానీ, అలాగొక చిన్న పెద్ద తేడా కానీ, ఎంత దరిద్రం అంటే టీచర్ అంట ఒక పిల్లోడిని పెళ్లి చేసుకుందంట. ఆంకేం పోయే కాలం వచ్చిందో, ఇంకా లోకంలో ఇక ఆమె తగిన జోడు ఎవరు దొరకలేదేమో. వాడు 7th క్లాస్ చదివేవాడిని 40 సంవత్సరాలు ఆమె పెళ్లి చేసుకుందంట. సిగ్గు లేకుండా మళ్ళా యూట్యూబ్లో పెట్టడం అన్నమాట, మేము ఘనకార్యాలు చేసాము చూసి కొంతమంది పాడవండి అని. యువతకి నాడు ఏమి నేర్పిస్తున్నారు పెద్దలు అనేవాళ్ళు అంటే, దరిద్రతను కలిగి అంటే వాళ్ళు వేసిన ఆ యొక్క మరి ఆ వేషాలు చాలా అసహ్యంగా మరి ఇక ఈనాడు యువతను చెడగొడుతూ ఉంటూ ఉన్నాయి. ఈరోజు ఆయన పరిశుద్ధ సన్నిధిలో సినిమాలు అనేవి కాస్త ఎంటర్టైన్మెంటు అని అంటారు. ఈనాడు సినిమాలు తీసేవాళ్ళు ఎలా తీస్తున్నారయ్యా అనంటే, మొన్న ఈ మధ్య ఒకడు భార్యను 72 ముక్కలుగా నరికాడట. ఎందుకురా నువ్వు ఇంత పని చేసావంట అన్నాడంట. ఒక సినిమా నన్ను రీతిగా ప్రభావం చేసింది. ఆ సినిమాను చూసి ముందు నేను నా భార్యని నేను నరకబోయే ముందు మా ఇంట్లో పెంచుకునే కుక్క మీద నేను ప్రయోగం చేశా. దాన్ని చేసిన తర్వాత నా భార్యని ఈజీగా నేను ఎన్ని గంటలుగా చేసేవరా పని అంటే 10 గంటలు నరికాడంట. ముక్కలు చేసి కుక్కర్లో పెట్టి ఉడకబెట్టి అంత ఎందుకురా, నువ్వెందుకు నేర్చుకున్నావు, ఎట్లా ఎందుకు చేసావంటే సినిమా ప్రభావం. సినిమాల్లో నేను చూశాను, ఇక దాంతోనే నేను ఆలోచన చేసి అక్కడ వాళ్ళు అలా చేశారు కాబట్టి యాజ్ టీజ్గా ఎవరికి డౌట్ రాకుండా నేను కూడా చేసేయచ్చు అనుకొని నాడు బిడ్డలను కూర్చోబెట్టుకుని సినిమాలు చూస్తున్నారు కదా. ఏమి నేర్పిస్తున్నారు? చూడదగ్గవేనా? ఈరోజు సీరియల్స్ వినదగ్గవేనా? అత్తను ఎలా చంపాలో కోడలు ఆ ప్లాన్ చేసుకునేవి సీరియల్ హిట్. ఈరోజు మామని ఎలా కొట్టాలి,
భర్తను ఎలా చంపాలి, భార్యను ఎలా చంపాలి, ఇవేనా మన జీవితంలో ప్రతి నిత్యము అనేక కొంపల్లో జరిగేవి వాళ్ళు తీసేది ఎక్కడి నుంచో తీటిలా. సమాజం ఎలా మారిపోయిందంటే బబులోన్ అయిపోయింది, గందరగోళమే, తారుమారే. ఒక నీతి కానీ, ఒక భక్తి కానీ, ఒక భయం కానీ లేని పరిస్థితి అయిపోయింది. ఈనాడు విశ్వాసులు కూడా ఎలా ఉండాలంటే, కాస్త ఏదన్నా మంచి మాటలు చెప్పేవాళ్ళంటే మాకు తెలుసులేపో, మాకు అన్నీ తెలుసు, అన్నీ తెలిసే ఇక్కడ మేము వచ్చాం, నువ్వేం కొత్తగా చెప్పక్కర్లా అనేటట్లుగా తయారైపోయారు. ఒక భయము, భక్తి, విధేయత, విశ్వాసము, ప్రేమ, నెమ్మది అనేది మనం నేర్చుకోవాలి కదా. ఈనాడు ఏమైపోతుంది, అందుకనే ఈ యొక్క లోకం అనే బబులోను ఉన్నది. లేరంటారా ఇలాంటి క్వాలిటీస్ కలిగిన వాళ్ళు? నరహంతకులు నేటికి ఇక్కడ ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, లోబులు ఉన్నారు, అలాగనే దుర్మార్గులు ఉన్నారు, భయంకరమైన విచ్చలవిడి పాపము చేసేవారు ఉన్నారు. ఈ లోకము భయంకరమైన విచ్చలవిడితనంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలే, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులే. ఇవన్నీ జరుగుతూ ఉంటే దేవుడు ఊరకని చూస్తూ ఊరుకుంటాడా? తన యొక్క కొరడా జులిపించడు. అందుకనే ఒక్కొక్క సమయంలో ఒక సునామీ ద్వారానో, ఒక కరోనా ద్వారానో, ఏదో ఒక వైరస్ల ద్వారానో నష్టపోతున్నా కానీ ఈనాడు కన్ను తెరవని స్థితిలో మనసల్లో కూడా మూర్ఖతకి వెళ్ళిపోతూ ఉన్నదంట. అయితే దేవుని వాక్యం ఈరోజు మనతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఈ యొక్క గందరగోళం అనే ఈ బబులోననే ఈ లోకంలో నీవు ఉన్నావు, అలాగే భయంకరమైన చెడ్డ మనుషులు కాపురమున్న స్థలంలో మీరున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఉన్నా నీతో, నాతో, మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడయ్యా అంటే, ప్రకటన గ్రంథం 18:4, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు దాని తెగుళ్ళలో ఏదియు మీకు దానిని విడిచిరండి. ఈ లోకమనే బబులోనులో భయంకరస్తులు నివసించే స్థలాల్లో మనము కాపురం ఉన్నాం. అయితే కొద్దో గొప్ప మనలో కూడా ఏదో ఒక విధముగా దేవునికి అభ్యంతరకరమైన కార్యాలు ఉన్నవి. లేవనటానికి వీల్లేదు. లేవంటే మనము దేవుణ్ణి అబద్ధికుడుగా చేసినట్లు. ఎందుకనంటే ఈరోజు విశ్వాసులు అయ్యుండి సోది చెప్పించుకునే వాళ్ళు ఎంతమంది లేరు? మరి సోది చెప్పించుకోవటం అంటే దేవునికి ఇష్టమైందా లేదనంటే ఎలాంటిది? రేపు నిలబెడతాడుగా, గెట్ అవుట్ అంటాడుగా. ఎందుకనో తెలుసా? నేను పరిశుద్ధుడును గనక మీరు పరిశుద్ధులై ఉండాలి. అలాంటి వాళ్ళు ఉంటేనే. ఇక కాంప్రమైజ్ అయిపోయి ఇన్ని మార్కులు నీకు మంచిగా వచ్చినాయి, ఒక్క మార్కుల ఫోన్లని కాంప్రమైజ్ అయిపోడట దేవుడు. అయితే ఈరోజు ఒక విశ్వాసి అయ్యుండి నువ్వు సోది చెప్పించుకుంటున్నావు అని అంటే ఆ సోది ఎవరు చెబుతారు? అసలు సోది అంటే ఏంటి? సచ్చిన వాళ్ళని పిలవటం, అవునా? ఇప్పుడు సచ్చిన వాళ్ళను నువ్వు పిలుస్తున్నావు అని అంటే ఎవరంట? సచ్చిన వాళ్ళు ఎవరు వస్తారు మీరు చెప్పండి? ఎవరైనా చచ్చిపోయినాడు మరలా ఈ యొక్క సోదిలో వచ్చాడు అని అంటే దురాత్మలు అవి. వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఒకడు ఈ భూమి మీద నుంచి తీయబడిన తరువాత ఈ లోకానికి మరలా వాడు రాడు అనేది వాక్యం చెబుతుంది. ఈ లోకంలో వాడు ఒకవేళ ఎవరైనా చంపాలంటే దెయ్యమై వాడిని బెసకటానికి వీలు లేదు. దేవుడు ఇవ్వాల అవకాశాన్ని. ఎందుకనంటే తను ఈ లోకంలో పగ పెంచుకోడు, ప్రేమగా ఉండడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఇక నిత్యమైన పర్మనెంట్ స్థానానికి వాడు వెళ్ళిపోయాడు. కాబట్టి దయ్యాలుగానో భూతాలుగానో ఈ లోకంలో ఎవ్వరు కూడా చచ్చిపోయిన వాళ్ళు రారు రారు రారు. ఇది వాక్యం చెప్తుంది. ఒకళ్ళు వచ్చాడను సోది చెప్పించుకుంటే మరి సైతాను గుంపులో చేరినట్టే తప్ప ఆత్మీయ స్థితిలో మాత్రం మనం లేదు అనేది స్పష్టంగా తెలియజేస్తున్నది. తరువాత చూస్తే ఆచార సంబంధమైన క్రైస్తవ్యాలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఏనాటి నుంచో మన పెద్దలు తీసుకొని వస్తున్నారు అని పెద్దల దగ్గర ముందు పెట్టుకొని ఆచారాలు చేస్తూ ఉంటే దేవుడు అంటాడు కదా, ఆయన అంటున్నాడు కదా, ఉంటే చల్లగానైనా ఉండు, లేదంటే వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని జీవితం నాకు అసహ్యం, అలా ఉండొద్దు అని అంటాడు. ఎందుకనంటే ఇటీవల కాలంలో ఒక సంఘ విశ్వాసి ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఎలా ఉందనంటే పక్కింటోళ్ళు అంటే పడదంట. ఈ ప్రార్థన ఇప్పుడు కొత్త టైపు ప్రార్థనలు వచ్చినాయి. మోకాళ్ళ మీద ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట. దేవా, నేనే గనక నిజమైన భక్తురాలనైతే అయ్యా ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలయ్యా, ఆ ఇంట్లో ఎవరో ఒకళ్ళు పోవాలి, ఎవరో ఒకళ్ళు పోవాలని
ఒకటేమని ప్రార్థన చేస్తా ఏడుస్తుందంట, రా నువ్వు దిగిరా, నువ్వు దిగిరా అని ఓం భీం అన్నట్టుగా చేస్తుందంట ప్రార్థన. తీరా నెల రోజులు కూడా దాటలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాపే చచ్చిపోయి. ఎవరు తీసుకున్న గోతులో ఏమవుతారంట, వాళ్ళే పడిపోతారు. అందుకే అంటాడు, చెడపకురా చెడేవో అని అంటాడు. నువ్వు వాళ్ళ మీద నువ్వు ఫోకస్ పెట్టావు, కానీ నువ్వు ఎవరినైతే నువ్వు వాళ్ళ నాశనాన్ని కోరేవో నీ కుటుంబానికే ఆ యొక్క భయంకరమైన పరిస్థితి వచ్చింది. అందుకనే జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే దేవుడు వెక్కిరించబడ్డు. నువ్వు చేసినంత మాత్రం నీ ప్రార్థనకు ఆయన స్పందించి, అలాగేనమ్మా ఉపవాసం ఉన్నావా, కడుపు కొట్టుకున్నావా, ఇదిగో ఉండు వస్తున్నా, వాళ్ళు ఏం చేశారు, ఒక దెబ్బను వాళ్ళు చంపుతానని ఆయన వైనం చేయడు. నీ పాపాలు, నీ శాపాలు, అలాగే నువ్వు నింపబడిన దురాత్మ శక్తుల వలన నీ బిడ్డ సూసైడ్ చేసుకొని చచ్చిపోయే పరిస్థితులకి, అలాగనే ఏదో ఒక బలహీనతతో చచ్చిపోయే పరిస్థితులకి వెళ్ళిపోతున్నారు. ఈనాడు క్రైస్తవ్యం ఎటుపోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేసుకున్నాడు. ఎందుకంటే ఈ యొక్క బబులోన్ అంటే గందరగోళము, తారుమారు, ఏమీ తెలియని పరిస్థితులు. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆచారాలు విడిచిపెట్టు. అలాగనే ఆయన పిలుపునిస్తుంది ఏంటంటే, ఈ మహావేశ్య అనే బబులోను ఈ భూమి మీద ఉన్న హేయమైన వాటన్నిటికీ కేంద్ర బిందువుగా తల్లిగా మారిపోయింది. ఈ తల్లికి సహోదరులుగా ఒకవేళ ఆ పరిస్థితులను ఉన్నావేమో జాగ్రత్త అని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏటేటిని వండనిచ్చుచున్నదంట, అంతకులను వండనిచ్చుచున్నది, వ్యభిచారులు వండనిచ్చుచున్నది, దొంగలని, లోబులని, మాంత్రికుల్ని, దయ్యాలను, విగ్రహారాధికుల్ని, ఇలాగున వ్యర్థత మొత్తము కూడా ఈ బబులోను నింపుకొని ఉన్నది. అలాంటి బబులోన్లో ఒకవేళ ఏదో ఒక పాపములో, ఏదో ఒక దురభిమాన పాపములో పడిపోయి ఉంటే, ఆ పడిపోయిన వారిని దినమన్న పరిశుద్ధాత్మ దేవుడు పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా, తెలుసో తెలియకో చిక్కుబడిపోయావు, ఇదిగో అమూల్యమైన దేవుని పిలుపు వినబడుతుంది. ఏంటో తెలుసా, ఇక ఆ ఆచారాల నుంచి, ఆ యొక్క పాత అలవాట్ల నుంచి, ఆ చెడు జీవితం నుంచి, అసహ్యమైన బ్రతుకు నుంచి లేచి నేను నీకు నిత్యమైన ఉనికి పట్టును నేను నీకు ఇస్తూ ఉంటాను. నువ్వు వాటన్నిటి నుంచి కడగబడి దేవుని యొక్క ఆత్మతో నింపబడే ఒక మంచి సువర్ణమైన పిలుపునిస్తున్నాడు. వాటిలో ఎవరైతే చిక్కుబడి ఉన్నారో ఈరోజు దేవునిందు విశ్వాసం ఉంచి, అయ్యా వీటిలో నుంచి నేను రాలేకపోతున్నానని నువ్వు ఒకవేళ అడుగుతూ ఉంటే, అలాంటి నీకు ఒక పిలుపునిస్తున్నారా, ఇక ఎన్నడూ కూడా నీవు అలాంటి జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ఆయన మాట్లాడుతున్నాడు. అలా దేవుడు పిలుపు మరి గుర్తెరిగి పాపము చేసే వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా క్షమించంటే మారు మాట మాట్లాడకుండా తన పాపాలు క్షమించాడు. వ్యభిచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్గా పట్టబడిన స్త్రీ వచ్చి ఆయన దగ్గరే నిలబడి ఉంటే అందరూ శిక్షించడానికి వచ్చారు. కానీ ఆయన వెనక్కు నిలబడి ప్రాణాపాయంతో భయపడుతూ ఉంటే ఆయన అన్నాడు, పాపము లేనివాడు మొదట రాయి వేయి అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. మరి ఆయనలో ఏ పాపం లేదు కదా, ఆయన శిక్షించవచ్చు. కానీ దుర్మార్గుడు దుర్మార్గత వలన శిక్ష అంటే నశించుట దేవునికి ఇష్టం లేదు. ఆ దుర్మార్గమైన మనసును తొలగించుకొని పరిశుద్ధపరచబడి ఆయన కనికరాన్ని కోరిన వారంటే ఆయనకు ఇష్టలు. అందుకనే ఆనాడు ఆమెను కూడా అన్నాడు కదా, నేను కూడా నిన్ను శిక్షించనమ్మా, నీకు ఇక సమాధానముగా నేను ఇంటికి వెళ్ళు అని అక్కడ ఆమెకు సమాధానాన్ని ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ లోకమనే బబులోనులో మనము ఒకవేళ దురాభిమాన పాపంలో దేనిలోనైనా ఇప్పటికి చిక్కుబడి ఉంటే దేవుడు ఇచ్చిన ఒక మంచి పిలుపు ఏంటంటే, దీనిలో నుంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే ఈ తల్లికి సహోదరుడుగా మీరు ఉండకూడదు, సహోదరిగా నీ ఉండకూడదు అనేది దేవుని యొక్క పిలుపు అయి ఉంటున్నది. అర్థమైందా? ఈరోజు దేవుని యొక్క వాక్యం, ఎవరికి నీవు సహోదరివి, ఎవరికి నీవు సహోదరుడివి అనంటే, స్వతంత్రురాలైన నిత్యము మరణము కానీ, వేదన కానీ, బాధ కానీ, దుఃఖము కానీ లేని ఆ మహాతల్లి స్థానములో ఉన్న ఆ నిత్యమనే దేవుని రాజ్యము అనే పరమ యెరూషలేములో చేరడానికి నువ్వు ప్రయాసపడాలంటే ఎవరి మనసును నువ్వు గెలవాలి? జీవము కలిగిన యేసుక్రీస్తు మనసును నువ్వు గెలుచుకోగలిగిన నాడు, ఆయనకి ఇష్టమైన భక్తి నీలో ఉండగలిగిన నాడు నువ్వు నిత్యమైన ఉనికి పట్టులోకి వెళ్ళిపోతావు. అలా కాకుండా ఈ లోకమనే బబులోననే ఈ వేశ్యతో ఈ పాపములో రాజీ పడిపోయి అనేక విధములైన మరి శాపగ్రస్తమంతా కూడా ఈ లోకంలో ఉన్నది కాబట్టి, ఇంకా ఈ లోకంలోనే నేను ఉంటాను, ఈ లోకంతోనే నేను రాజీ పడతాను అని ఉంటే లోకంలో నశించే వారిని కూడా ఆయన పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే,
నీవు వాటన్నిటి నుంచి బయటికి రావాలి అన్ను కోరుకుంటే ఇదిగో నేను పిలుపునిస్తున్నా, నా పిలుపుని అంగీకరించి నువ్వు రా. అలా పిలుపునిచ్చాడు కాబట్టే అనేక మంది సేవకులు లేపబడ్డారు. కొంతమంది సేవకులు ఇచ్చిన సాక్ష్యాలేంటి? ఆ గతంలో నేను నరహంతకుడిని, వ్యభిచారిని, దొంగని, అలాగే భయంకరమైన హానికరుడిని, అయితే నా దేవుని కృపను బట్టి ఈ లోకం నుంచి నన్ను ప్రత్యేకించాడు కాబట్టి నేను ఈరోజైనా సేవ చేస్తున్నా, ఈరోజు నేను సాక్షిగా నేనున్నానని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు, విశ్వాసంలో స్థిరముగా ఉండి అనేక ఆత్మలు గెలిచేవారు ఈనాడు లేపబడుతున్నారంటే ఈ మహావేశ్యని, ఈ బబులోనని, ఈ లోకము నుంచి వారు ప్రత్యేకపరుచుకొని దేవుని పాదాలను ఆశ్రయించడం వలన వారు ధన్యచరితులు కాగలిగారు. కాబట్టి మన పితరుల ఆచారాలు మనం పాటించకూడదు. అలాగే దయ్యాలకు అర్పించిన వాటిని జోలికి మనం వెళ్ళకూడదు. అలాగే విగ్రహారాధనకు మనము చోటు ఇవ్వకూడదు. అలాగనే మనము దయ్యాలు చెప్పించుకునే ఆ సోదిని మనం చెప్పించుకోకూడదు. అలాగే ఏ పాపము కానీ, ఏ మోసము కానీ, ఏ అబద్ధము కానీ, ఎటువంటివి దేవునికి అయిష్టమైన ఏది కూడా నువ్వు చేయకూడదు. వాటిల్లో నువ్వు చిక్కుబడి ఉండి, అయ్యా నేను ఎంత కాదనుకుంటున్నా కానీ నా వల్ల కావట్లేదయ్యా, ఈ లోకం నుంచి నేను ప్రత్యేకించబడాలి అని నాకైతే ఆశ ఉన్నదయ్యా, నన్ను దీని నుంచి ప్రత్యేకపరచయ్యా అన్ను కోరుకుంటే అలాంటి స్థితిలో ఉన్న వారిని కూడా దేవుని పిలిపిస్తుంది. ఇప్పుడు నువ్వు రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటే ఇదిగో నేను పిలుపునిస్తున్నా, వాటన్నిటిని విడిచిపెట్టి నన్ను ఆశ్రయించు అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న యవన బిడ్డలు ఏ స్థితిలో మరి ఈ లోకంలో పడిపోయి ఉన్నారు, అలాగే పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఎలాంటి బలహీనతల వారిని ఆటంకపరుస్తున్న దేవుని యొద్దకు రాకుండా. కాబట్టి ఈ లోకం అనే బబులో నుంచి దేవుని పిలుపొందుకొని బయటికి వచ్చిన నాడు ఆ వ్యక్తి జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆచారాల్లో, అలవాటుల్లో ఏదైనా తప్పులు దొర్లి వస్తే క్షమించమనే పాదాలు పట్టుకొని ఆ నిత్యమైన మొదటి తల్లి స్థానంలో ఉన్న యెరూషలేములో మనము సహోదరులుగా చేర్చబడాలి. అటు పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిత్యమైన పరలోక పట్టణాల్లో దేవుడు మనందరినూ సత్ప్రవర్తన కలిగిన ప్రవర్తనను ఇచ్చి, మంచి భక్తిని ఇచ్చి ఆయన సన్నిధిలో స్థిరపరచునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ దినమందు నా ప్రభా, ఎవరికి నీవు సహోదరివి అని నా ప్రభా నాయన నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ఈరోజు నా ప్రభా నీ పాద సన్నిధానంలో అయ్యా, నీ సన్నిధిలో నా ప్రభా దావీదు సైన్యంలో చేరిన ఒక పరాక్రమవంతుల్లో ఒక్కడైనా అయ్యా నా తండ్రి అహియాము అనే వ్యక్తిని గురించి మేము ధ్యానం చేసుకున్నాం. ఈ వ్యక్తి నా తండ్రి హరాతీయుడైన నా తండ్రి షాకారు కుమారుడట ప్రభా. అతని పేరు నా తండ్రి, తన యొక్క పేరు యొక్క అర్థము నా తండ్రి తల్లికి సహోదరుడు అని ఈ లోకములో నా తండ్రి మేము చూసాము ప్రభా. బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, అయితే 4 విధాలైన వ్యక్తులు తల్లులుగా పిలువబడ్డారు. ఇద్దరేమో మరి స్త్రీలు, ఒక ఆమెమో హవ్వ జీవము కలిగిన ప్రతిదానికి తల్లి అని పిలువబడింది. రిబకా అయితే వేవేళ్లకు తల్లిగా పిలువబడింది. వీళ్ళు స్త్రీలు, అందుకే వీళ్ళ యొక్క తల్లి స్థానంలో వీరిని దీవించాం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రాలట ప్రభా, అది మనకు తల్లి అని వాక్యమే సెలవిస్తున్నది. ఆ తల్లికి సహోదరులుగా ఉండాలి అనంటే మంచి దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలని మాకు నేర్పించావు ప్రభా. ఎందుకంటే సమాధానమిచ్చే రాజ్యమునైనా, నిత్య స్వాస్థ్యమునిచ్చే రాజ్యము నా తండ్రి, నిత్య శాంతిని ఇచ్చే నా తండ్రి పైనున్న యెరూషలేముకు మేమందరము చేరాలనేదే మా ఆశ అయి ఉన్నది. కాబట్టి ఈరోజు నా తండ్రి నాయన నీకు నా తండ్రి ఇష్టమైన మనుషులుగా ఉండడానికి సహాయం దయచి, నీకు ఇష్టమైన భక్తిని కలిగి ఉండడానికి సహాయం దయచి, నిన్ను సంతోషపరిచే జీవితాన్ని మేము కలిగి ఉండడానికి సహాయం దయచే. అలాగే నా తండ్రి నీకు మాత్రమే కుమారులయ్యుండి క్షయ బీజాలుగా కాకుండా అక్షయతను ధరించుకునేటట్లు ఉండుటకు సహాయం దయచే ప్రభా. అలాగే నిత్య రక్షణను పొందుకోవడానికి కూడా సహాయం దయచే. ఇలాంటి 5 విధాల లక్షణాలు కలిగిన వారు ఈ పైనున్న యెరూషలేముకు సహోదరులు కాగలుగుతారట ప్రభా. అలాగే అయా నా తండ్రి వేసిగా భూమిలోనే హేయమైన వాటన్నిటికీ తల్లి అని మహాబబులోను గురించి అయా నా తను మాట్లాడి ఉన్నావు తండ్రి. ఎందుకంటే అయా సాతాను చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి సకల ప్రపంచాలతో ఆ యొక్క బబులోను మరి రాజీ పడిపోయి రాజకీయంగాను, మతపరముగాను, వాణిజ్యపరముగాను ఇలా ప్రతి విధమైన భ్రష్టత్వాన్ని
సంతరించుకొని ఈరోజు కపటానికి నిలయముగా మారిపోయింది నాయన బబులోను. ఈరోజు నా తండ్రి నాయన ఇదిగో నా తండ్రి అపనమ్మకానికి అయా నా తండ్రి అవినీతికి నిలయముగా మారిపోయింది ప్రభా బబులోను. అలాగే సాతాను శక్తులతో నింపబడింది ప్రభా బబులోను. అలాగే నా తండ్రి యేసుక్రీస్తు యొక్క నిజ భక్తుల్ని హింసించే స్థితిలోకి ఈనాడు ఈ యొక్క బబులోను మారిపోయింది ప్రభా. అలాగే దయ్యాలకు అపవిత్రమైన మరి అపవిత్రతలకు ఉనికి పట్టుగా మారిపోయింది తండ్రి ఈ యొక్క బబులోను. అలాగే వేషధారులు, అబద్ధికులు, ఇలాంటి భయంకరమైన మరి స్థితి కలిగిన వారందరూ నా ప్రభా ఈ బబులోనుకు నా తండ్రి సహోదరులుగా మారిపోయారట ప్రభా. అయితే వీటిలో చిక్కుబడిన వారందరిలో నుంచి ఎవరైతే వీటన్నిటి నుంచి బయటికి రావాలని కోరుకుంటున్నారో అయా నా తండ్రి నాయన నువ్వు ప్రకటనిచ్చి ఉన్నావు తండ్రి. అయా నా తండ్రి వీటన్నిటి నుంచి విడిపించబడి అయా నా తండ్రి నాయన నీ పిలుపునందుకుని బయటకు వచ్చిన వారికి నా తండ్రి నిత్యమైన స్థానాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేసేవు. కాబట్టి ఈ లోకమనే బబులోనులో నా తండ్రి ఎంతోమంది బిడ్డలు చిక్కుబడి ఉన్నారు. శరీరాశ నుంచి నైనా, నేత్రాశ నుంచి నైనా, జీవపు డంబము నుంచి ప్రతి బిడ్డలను విడిపించి భక్తి జీవితంలో స్థిరపరిచి పరిశుద్ధతలో నా తండ్రి ఉండుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.